అనామిక అనే అమ్మాయి ఇంటి పనులు చేసుకుని వాళ్ళ మామయ్యకి టాబ్లెట్స్ ఇచ్చి నేను ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అనామిక వాళ్ళ మామయ్యకి కాళ్ళు చేతులు పనిచేయవు. అనామిక చెప్పింది విని ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వడు. తర్వాత అనామిక తన భర్తతో ఇంటి నుండి వెళ్ళిపోతున్నా, నేను వేరే ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ అతను ఫోన్లో బిజీగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే టీవీలో వస్తున్న న్యూస్ చూసి ఫోన్ కట్ చేసి షాక్లో ఉండిపోతాడు. అది చూసిన అనామిక కూడా అలా మైండ్ బ్లాక్ అయిపోయినట్లు చూడడంతో మూవీ ఫ్లాష్ బ్యాక్కి కట్ అవుతుంది. అనామిక వాళ్ళ హస్బెండ్ లాయర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అనామిక ఎప్పుడు మాట్లాడాలని చూసినా అతను ఎప్పుడు తన ఫ్రెండ్స్తో ఫోన్లో బిజీగా ఉంటాడు. దాంతో ఆమెకి భర్త ప్రేమ కరువైపోతుంది. అనామిక ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక కాఫీ షాప్లో క్యాషియర్గా వర్క్ కూడా చేస్తుంది. అక్కడ ఆమెకి ఒక బెస్ట్ ఫ్రెండ్ దివ్య కూడా ఉంటుంది. ఆ షాప్కి రెగ్యులర్గా ఈశాన్ అనే వ్యక్తి వస్తూ ఉంటాడు. ఆ రోజు అతని బర్త్డే అవ్వడంతో తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటాడు. పార్టీ అయిపోయాక బిల్ కట్టడానికి అనామిక దగ్గరికి వస్తాడు. బట్ అతని పర్స్ కనిపించకపోవడంతో మొత్తం వెతుకుతాడు. తర్వాత అనామిక దగ్గరికి వెళ్ళి నా పర్స్ పోయింది, బిల్ రేపు కడతాను అంటాడు. లేదు, అలా ఎలా కుదురుతుంది అంటే నేను రెగ్యులర్ కస్టమర్ కదా అండి, నన్ను నమ్మండి, లేదా నా రింగ్ మీ దగ్గర పెట్టుకోండి, రేపు బిల్ కట్టాక నా రింగ్ నాకు ఇచ్చేయండి అనగానే అనామిక తన ఫ్రెండ్ దివ్యాని పిలిచి మొత్తం మ్యాటర్ చెప్తుంది. సరే రెగ్యులర్గా వస్తూ ఉంటాడు కదా, రింగ్ పెట్టుకో, రేపు బిల్ కట్టాక ఇచ్చేద్దామని చెప్తుంది. తర్వాత అనామిక రింగ్ పక్కన పెట్టడం చూసి నీకేమైనా పిచ్చా, ఇక్కడ అందరూ అటు ఇటు తిరుగుతుంటారు, అది చూస్తే కాస్ట్లీ రింగ్లా ఉంది, నీ దగ్గర పెట్టుకో అనగానే అనామిక తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. తర్వాత డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్తూ ఉంటే బస్ ఎక్కేటప్పుడు ఒకడు డాష్ ఇస్తాడు. తర్వాత బస్లో కూర్చొని పర్స్ చెక్ చేస్తే అందులో పైసలతో పాటు రింగ్ కూడా కనపడకపోవడంతో కంగారు పడి బస్ దిగి అంతా వెతుకుతుంది. కానీ నో యూస్. నెక్స్ట్ డే తన ఫ్రెండ్కి జరిగింది చెప్తే నీ 3 నెలల జీతం అంత విలువ ఉంటుంది ఆ రింగ్కి, ఇప్పుడు ఆ 45,000 ఎలా మేనేజ్ చేస్తామంటుంది. అనామికకి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది. కాఫీ షాప్కి ఈశాన్ వచ్చి బిల్ కడుతూ ఉంటే వద్దు అంటుంది. ఎందుకు అంటే నీ రింగ్ నేను ఇంట్లో మర్చిపోయాను, రేపు రింగ్ ఇచ్చాక బిల్ కట్టండి అంటే పర్లేదు నేను రేపు రింగ్ తీసుకుంటా అని బిల్ కట్టేస్తాడు ఈశాన్. తర్వాత అనామిక ఈశాన్ ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ తీసుకుంటుంది. నెక్స్ట్ డే ఈశాన్ తన ఫ్రెండ్తో వర్క్ చేసుకుంటున్న టైంలో అనామిక ఇంటికి వస్తుంది. ఆమె రాగానే ఫ్రెండ్ పని ఉందని వెళ్ళిపోతాడు. అనామికని కూర్చోబెట్టి ఆమె కోసం కాఫీ రెడీ చేస్తాడు ఈశాన్. అప్పుడే అనామిక చాలా ఇబ్బంది పడుతూ జరిగిన మ్యాటర్ చెప్తుంది. నా శాలరీ జస్ట్ 15,000 మాత్రమే, మీకు నేను ఇన్స్టాల్మెంట్లో మీ రింగ్ అమౌంట్ కట్టేస్తాను అనగానే ఈశాన్ కూడా పర్లేదండి అని చెప్పి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే అనామిక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 15,000 కట్టడానికి వస్తుంది. ఈశాన్ హిమాచల్ ప్రదేశ్కి చెందిన వ్యక్తి అని, ఒక కోర్స్ కోసం ఇక్కడికి 6 నెలల కోసం వచ్చాను, అది అయిపోగానే వెళ్ళిపోతాను, ఈ ఇల్లు మా కజిన్ది అని తన గురించి చెప్తాడు. తర్వాత అనామిక మొత్తం శాలరీ నీకే ఇస్తే నాకు కష్టంగా ఉంటుంది, 12,000 తీసుకోరా అని ఒకసారి, తర్వాత 7,000 తీసుకోరా అని, లాస్ట్గా 5,000 తీసుకోరా అని చెప్పి ఇస్తుంది. అనామిక ఇబ్బంది గమనించిన ఈశాన్ పర్లేదండి, మీరు నాకు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, తప్పు మీది కాదు, దొంగది, దానికి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు, ఈ విషయం ఇంకా లైట్ తీసుకోండి అని చెప్పి నవ్వుతాడు. దాంతో అనామిక కూడా హ్యాపీ ఫీల్ అయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే కాఫీ షాప్కి వచ్చి కాఫీ తాగి బిల్ కడతాడు ఈశాన్. ఇప్పటి నుండి మీ బిల్ నేను కట్టుకుంటానని చెప్తుంది అనామిక. తర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఒకరోజు ఈశాన్ అనామికకి కాల్ చేసి నాకు ఒక అర్జెంట్ పని ఉండి అక్కడికి రాలేకపోతున్నాను, అక్కడ మా ఫ్రెండ్ నా కోసం ఒక పార్సెల్ తెచ్చాడు, అది తీసుకొని మా ఇంటికి వచ్చి ఇస్తారా ప్లీజ్ అనగానే పర్లేదు ఈశాన్, నేను తీసుకొని వచ్చి ఇస్తానని ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత ఈశాన్ ఇంటికి వెళ్ళి పార్సెల్ ఇచ్చి అక్కడ కూర్చుంటుంది. అప్పుడే అక్కడ ఒక పియానో కనపడంతో దాన్ని చూస్తుంది. ఈశాన్ దాన్ని వాయించడం చూసి అనామిక ఎక్సైట్ అయి తాను కూడా వాయిద్దాం అనుకుంటుంది. ఈశాన్ వెనుక నుండి వచ్చి అనామిక చేతుల్ని పట్టుకొని పియానో ప్లే చేస్తాడు. అప్పుడు అనామికకి ఈశాన్ స్పర్శ తగలడంతో మెల్లిగా మైకంలోకి పోతుంది. మళ్ళీ రియలైజ్ అయి తప్పు చేస్తున్నా అనుకొని నాకు పని ఉంది వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతుంది. ఈశాన్ అలా డోరు వైపు చూస్తూ ఉంటాడు. మళ్ళీ అనామిక నా పర్స్ అని రాగానే ఈశాన్ గట్టిగా అనామికని లాక్కొని రొమాన్స్ చేయడం మొదలు పెడతాడు. అనామిక కూడా టెంప్ట్ అయి ఈశాన్కి సరెండర్ అవుతుంది. ఇద్దరూ హ్యాపీగా ఇంటిమేట్ అయిపోతారు. తర్వాత బస్లో వెళ్తూ ఈశాన్తో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకొని హ్యాపీ ఫీల్ అవుతుంది అనామిక. తర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయి బెడ్, ఫుడ్ ఇలా డైలీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఈశాన్ అనామికతో నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి, నువ్వు కూడా మీ ఆయనకు చెప్పేసి నాతో వచ్చేయి, పెళ్లి చేసుకుందామని చెప్తాడు. సరే అని చెప్పి ఈశాన్ మీదకి వస్తుంది అనామిక. అప్పుడే ఫోన్ రావడంతో ఈశాన్ టెన్షన్గా ఎవరినో తిడుతూ ఉంటాడు.
ఏమైంది ఈశాన్ అని అనామిక అతని దగ్గరికి వెళ్తుంటే ఆమెని గట్టిగా నూకేస్తాడు. తర్వాత ఫోన్ పెట్టేశాక ఎందుకు సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా నా మీదకెక్కుతున్నావు, బుద్ధుందా అని తిడతాడు. మళ్ళీ సారీ చెప్పి అనామికని దగ్గరికి తీసుకొని నేను చెప్పింది ఆలోచించి నీ భర్తకి చెప్పే అంటాడు. నెక్స్ట్ సీన్లో అనామిక తన ఫ్రెండ్ని కలిసి ఈశాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, వాడితో లేచిపోతున్నా అంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి చెయ్యి అని దివ్య చెప్తుంది. తర్వాత అనామిక మ్యారీడ్ లైఫ్ ఎలాగో బాగోలేదు కదా అని అర్థం చేసుకొని సరే వెళ్ళిపో అని ధైర్యం ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో ఈశాన్ అనామిక ఇంటి అడ్రస్ తెలుసుకొని వచ్చి నేను రేపు ఊరు వెళ్ళిపోతున్నా, త్వరగా నీ హస్బెండ్కి చెప్పి నాతో వచ్చే అనగానే అప్పుడే ఇంటికి హస్బెండ్ వస్తాడు. హస్బెండ్ రాగానే అనామిక ప్లంబర్ అని కవర్ చేసి ఈశాన్ని అక్కడి నుండి పంపిస్తుంది. నెక్స్ట్ డే ఈశాన్ కాఫీ షాప్కి వెళ్ళి తన లగేజ్ మొత్తం అనామికకిచ్చి దయచేసి నీ హస్బెండ్కి చెప్పి నాతో వచ్చేయి, లేకపోతే పోలీస్ కేసు అవుతుంది నా మీద అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే మా ఆయనకి మొత్తం మ్యాటర్ చెప్పి నీతో వస్తాను అనగానే కథ ప్రజెంట్లోకి వస్తుంది. అనామిక తన భర్తతో టీవీలో న్యూస్ చూస్తుంది. తాను పనిచేసే కాఫీ షాప్తో పాటు ఇంకా 2 చోట్ల సిటీలో టెర్రరిస్టులు బాంబ్ బ్లాస్ట్ చేశారని మనకి అర్థమవుతుంది. బాంబ్ బ్లాస్ట్ చేసిన టెర్రరిస్టులని పోలీసులు పట్టుకున్నారని వాళ్ళ ఫొటోస్ చూపిస్తారు. అందులో ఉన్న ఫస్ట్ ఫోటో అతను ఈశాన్ ఇంటికి వెళ్ళినప్పుడు చూసి ఉంటుంది. రెండో ఫోటో అతను తన పర్స్ దొంగతనం చేసినోడై ఉంటాడు. మూడో పర్సన్ పార్సల్స్ ఈశాన్కి ఇవ్వమని అనామికకి ఇచ్చినోడని తెలిసి తన దిమ్మ తిరిగిపోతుంది. ఫైనల్గా వీళ్ళకి హెడ్ అయిన ఈశాన్ పారిపోయాడు. వాడి కోసం వెతుకుతున్నాం అనగానే అనామికకి ఏం చేయాలో అర్థం కాదు. తాను ప్రేమించింది పడుకుంది ఒక టెర్రరిస్ట్తోనా అని గుండె బద్దలైపోతుంది. పోలీసులు ఫర్దర్ ఎంక్వైరీ కోసం కాఫీ షాప్ సీసీటీవీని చెక్ చేయబోతున్నారు అనగానే పోలీసులు చెక్ చేస్తే నేను దొరికిపోతాను అని అనామికకి మొత్తం మ్యాటర్ అర్థమైపోతుంది. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ సినిమాకి 5కి మీరు ఎంత రేటింగ్ ఇస్తున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.